భారత్ జై శ్రీరామ్. కాశ్మీర్ మొత్తం తిరిగినాం జెండా కోసం. లేడు అమ్మలేదు మన దేశం నుంచి, మన జెండా అమ్మలేదు. మనం శిరస్సు వంచేది కేవలం మాతృభూమిని ముద్దాడడానికే కానీ శత్రువుకి భయపడి సిగ్గుతో కాదు. చందర్వాడికి ఇంకా 5 minutes అయితే బంద్ అయిపోతుంది. 7 లోపల బంద్ చేస్తారంట. 6:50 అవుతుంది, ఆల్రెడీ 6:55 అవుతుంది. జల్లి పోయి ఆడి దారితే ఏం కాదు. లేదంటే మళ్ళీ ఒక రోజు ఆగవచ్చు. పైగాం బేస్ క్యాంప్ నుంచి చందర్వాడి పోతున్నాం. జై భారత్ జై శ్రీరామ్. ఇప్పుడే పైల్గాం బేస్ క్యాంప్ నుంచి స్టార్ట్ అయినాం. చందర్వాడికి పైల్గాం బేస్ క్యాంప్ నుంచి బులోరో పర్సన్ కి 200. 10 లోపల పోవాలి. 10 లోపల పోకపోతే బంద్, మళ్ళీ 1 day వేస్ట్ అయిపోతుంది. చందర్వాడ వెళ్ళినాక ఏదైనా చూపిస్తాం. చందర్వాడ నుంచి ట్రెక్కింగ్ స్టార్టింగ్. చందనవాడిలో ఎప్పుడో దిగినాము. స్టిక్స్ తీసుకున్నాము. 40 రూపీస్ అంట. వేడికని ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్. మొత్తం 38 kilometers ఉంటది. ఇంకా వ్యూ చూడండి ఎట్లుందో, మస్తు ఉంది ఇక్కడ. మినీ స్విట్జర్లాండ్. ఇంకా ఏప్రిల్ లో వస్తే మాత్రం వేరే ఉంటది అంటే ఇక్కడ వెనకాల బ్యాగ్ చెక్ చేయించుకొని ఆడికే ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్. చూపిస్తాం ముందట ప్లేస్. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ బ్యాగ్ చెక్ చేసుకొని పోవాలి. ఇంకా బమ్ బమ్ బోలే, బమ్ బమ్. బ్యాగ్ పెట్టేసారు. కార్డ్ పెడితే ఇక్కడ స్కాన్ చూపిస్తుంది. A few minutes later. ఇవన్నీ లంగర్లు ఫ్రీ. ఫుడ్, చాయ్, బిస్కెట్ కావాలంటే అవి తిను. అంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఉచితం చేయలేదు. రెజ్యూమ్ ముందర షాప్ ఉందంట. 2 hours later. బమ్ బమ్ బోలే, బమ్ బమ్ బోలే. ఇప్పుడే చందన్వాడికి వచ్చినాం. చందన్వాడి నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్. నెక్స్ట్ స్టేషన్ వెళ్ళాలి. ఇప్పుడే తిన్న అరిగేదాకా నడవాలి. మనకు 38 kilometers ఉంటది. శేషనాగలో రెస్ట్ తీసుకోవాలి. 1:30 లోపల శేషనాగ ఆడితేనే ముందరికి వెళ్ళడానికి వస్తుంది, లేకపోతే పంపించారు. మేమైతే మెల్లనే వెళ్తాం. ఆడ క్యాంపులు ఉంటాయి. ఆడ వాడుకొని మళ్ళీ తెల్లారి ట్రెక్కింగ్ చేద్దాం అనుకుంటున్నాం. మెల్లనే పోదాం. ఆ పైన పోయి కప్ తీసుకున్నది ఏం లేదు. మనము ఇంటర్నేషనల్ కప్ ఏం రాదు మనకు. నిమ్మలంగా పోదాం. శివుని దర్శనం చేసుకుంటా, మంచి లొకేషన్స్ చూసుకుంటా పోదాం. మేము మంచిగా నేచర్ ఎంజాయ్ చేసుకుంటా నిమ్మలంగా ట్రెక్ చేద్దామని ఫిక్స్ అయిపోతున్నాం. ఇంక మా పూరలు. ఇది ఇంకో రూట్ వచ్చేసి బాల్టాల్ నుంచి 12 kilometers ఉంటది. మాకు వద్దు 12 kilometers అని చెప్పి మేము శేషనా నుంచి పోతున్నాం. శివుడు ఈ రూట్ లోనే వెళ్ళిండు అనమాట. పైల్గాం రూట్ లోనే శివుడు వెళ్ళిండు. జై భారత్ జై శ్రీరామ్. కాశ్మీర్ మొత్తం తిరిగినాం జెండా కోసం. లంజోడుకు లేడు అమ్మలేదు. మన దేశం నుండి మన జెండా అమ్మతలేరు. లంజోడు జమ్మూలో ఉండే గానీ కాశ్మీర్ లో దొరుకుతుంది అని చెప్పి తీసుకోలేదు. దొరకదో అనుకున్నాం. ప్రతి ఒక్క షాప్ లో అడుగుతూ వస్తే కిస్మత్ ఉంది, దొరికింది మాకు. జై శ్రీరామ్ జై భారత్. వచ్చినాం ఇప్పుడు. ఇంకా దాటి దాని అవతలకు పోవాలి. ఇంకా ఆ గుట్ట అవతలు పోవాలి. ఇంకా మస్తు ఉంది. శేషనాగ్ వచ్చేసి 12 kilometers. ఆ గుట్ట దాటినాక అసలు ఇంకా 2 గుట్టలు దాటినాక శేషనాగ్ వస్తుంది. ఇప్పుడు ఆ రోడ్డు ఇది ఉంది కానీ ముందర పోతే రోడ్డు ఉండదు. మొత్తం ఇంకా రాళ్ళకేనే పోవాలి. ఆ శివయ్యని దర్శనం చేసుకోవాలంటే మామూలు ముచ్చట కాదు. మనోడు అప్పుడే దమ్బడుతుండు చూడు. అబ్బా ఎట్లా అనిపిస్తుంది? చేయాలి, చేసే లైఫ్ ఏందో అర్థమైపోతుంది ఆటోమేటిక్ గా. మనోడు కూసుల కాడ ఫుల్ బాటిల్ తాగుతాడు. ఇప్పుడు తెలుస్తుంది కూసుల కాడ ఫుల్ బాటిల్ తాగడం కాదు మొగతనం అంటే. ఇలాంటి యాత్ర చేస్తేనే తెలుస్తుంది. రోడ్ చూసినావు ఎట్లుందో. 2 kilometers కూడా నడవాలి. చూసారు ఎంత బాగుందో. అవతల కొండలకైనా వచ్చినాం మనము. అట్లా జిగ్జాగ్ ఉందేమో గుర్రం రూటు, మనదేమో ఈ రూటు. చెయ్యాలి ఇలాంటి యాత్ర. ప్రతి ఒక్క యూత్ తప్పకుండా చేయాలి. చేస్తేనే అర్థమవుతుంది జీవితం అంటే ఏందో. అది శేషనాగ్ నుంచి వస్తున్నాయి వాటర్. అవి
పిస్సు టాప్ కి వచ్చినాం మనము. 11,800 ఫీట్స్ అంటే ఇది. చూడు డీటెయిల్స్ ఉన్నాయి. ఫీట్స్ వచ్చేసి ఇంకా లాస్ట్ 13,500 ఫీట్స్. ఇంకా 29 కిలోమీటర్ మేము ట్రెక్ చేయాలి. శేషనాల ఇంకా 9 కిలోమీటర్స్ ట్రెక్ చేసి శేషనాల రెస్ట్ తీసుకుంటాం. వెల్కమ్ టు పిస్సు టాప్. 11,500 ఫీట్స్ వచ్చినాం మనం ఇప్పుడు. ఇంకా 3,500 ఫీట్స్ కి ఎక్కాలి మనము. జెండా పైకి ఉండాలి ఎప్పుడు మనది భారత్ మాత. పిస్సు టాప్ లో లంగర్ పడుకొని అంటే చాతాన్ కాకపోతే నిన్నే వండుకోవచ్చు. రేపు పొద్దున కూడా యాత్ర చేసుకోవచ్చు. మేమైతే శేషనాథ్ గారిని అడుగుదాం అనుకుంటున్నాము. ఇంకా 9 కిలోమీటర్స్ ఉంటది. ఇంకా వాష్రూమ్స్ అన్ని ఫ్రీ ఈడ. ఇంకో లంగర్ ఇక్కడ తిని పడుకోవాలనుకుంటే పడుకోవచ్చు, వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. మేమైతే తిని కొద్దిసేపు ఈడ కూర్చొని కొద్దిసేపు అయినాక స్టార్ట్ అవుతాం. లంగర్ ఇది అన్ని ఫ్రీ. ఫుడ్ అంతా ఫ్రీ. ఫుడ్ కి రూపాయి పెట్టుకునే అవసరం లేదు. రోటీస్, ఫ్రూట్స్, దోశ అంటే దోశ, రోటీ అంటే రోటీ, ఇడ్లీ సాంబార్, ఇంకో ఇక్కడ స్వీట్స్. మీ ఇష్టం ఎంతనైనా తిను. తీసుకొని కూడా పోవచ్చు. Much later. ఇప్పుడే వెనకాల కనిపిస్తున్న లంగర్ లో తిన్నాం. తిని ఒక గంట సేపు కూర్చొని ఛార్జింగ్ పెట్టుకొని స్టార్ట్ అవుతున్నాం. ఇంకా టైం వచ్చేసి 2:15 అవుతుంది. మేము కింద ఉన్నప్పుడు 7 కి స్టార్ట్ అయినాం. మెల్లగా వచ్చినాం. చాలా మెల్లగా వస్తున్నాం. 500 కిలోమీటర్స్ నడుస్తున్నాము. ఆగుతున్నాం. మంచిగా 5-10 నిమిషాలు ఆగుతున్నాం. స్పీకర్ కొనుక్కొని మెల్లగా పోతున్నాం మనం. ఇంకా ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకొని పోతున్నాం. మన సౌత్ సైడ్ అయితే ఇలాంటి యాత్రలు అయితే ఛార్జింగ్ పెట్టుకుందాం అన్నా కూడా 50 ఉందాడు. ఇక్కడైతే ఛార్జింగ్ పెట్టుకున్నంత సేపు అని పెట్టి మేము వండుకున్నాము. నార్త్ లో ఈ యాత్ర ఉన్నప్పుడు మరి నార్త్ ప్రజలు ఇట్లనే ఉంటారేమో కానీ చాలా ఫ్రెండ్లీ కూడా, అంటే చాలా పేషెన్స్ తో. మన సౌత్ అయితే ఉక్కుగానే కోపం అయిపోతాం. చాలా మంచిగా అనిపించింది. స్టార్ట్ అవుతున్నాం. ఇంకా వెనకాల బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. వెళ్ళాలి. ఇప్పుడు మనం శేషనాగ్ వెళ్తాం. ఈ నుంచి 9 కిలోమీటర్స్ ఉంది శేషనాగ్. నాకు తెలిసి నార్మల్ గా కంటిన్యూగా నడుస్తే ఒక 4 hours పడుతుండొచ్చు. మాకు 1 hour ఎక్కువనే పడుతుంది. 5-6 hours పెట్టుకుంటాం. మేము మెల్లగా వెళ్తాం. వ్యూ ఎంజాయ్ చేసుకుంటా. అంత పరిశాన్ ఏం లేదు మాకు. వ్యూ చూడు ఎంత బాగుందో. చాలా పీస్ఫుల్ ఉంది. ఏప్రిల్ వస్తే మాత్రం మొత్తం మంచి చూడాలి. ఏప్రిల్ గుడి ఏం ఓపెన్ ఉండదు కానీ కాశ్మీర్ వస్తే ఏప్రిల్ రావాలి. చాలా మంచిగా ఉంటుంది అంట వ్యూ. కానీ ఒక్కటే కొంచెం నచ్చింది ఏంటంటే ఇక కొడుకులు మన జెండా కూడా అంత వాల్యూ ఇస్తారు. అరే నేను కాశ్మీర్ లో ప్రతి ఒక్క షాప్ కూడా తిరిగిన ఇండియా ఫ్లాగ్ కోసం. కానీ ఒకటి చూడు ఇండియా ఫ్లాగ్ అడిగానే ఒక వేరే మనం పాకిస్తాన్ జెండా అడిగితే ఎట్లా చూస్తారు అట్లా చూస్తారు. అరే లంజోడుకులు మన బార్డర్లు వండుకుంటా, మన తిండి తినుకుంటా, మన గవర్నమెంట్ సొమ్ము తినుకుంటా లంజోడుకులు. భారతదేశంలో వండుకుంటా కూడా లంజోడుకులు మన ఇండియా ఫ్లాగ్ కి వాల్యూ ఇవ్వకపోతే వేస్ట్. ఇటువంటి లంజోడుకులను వెళ్తే ఫస్ట్. ఇందాక గోడ అంటే పిల్ల అంటే బ్యాగులు మోసేటోడు కూడా బ్యాగ్ మోస్తాం అంటే నాకు తాకతుంది, నాకు దేవుడు శక్తించే వారికి ఎత్తుకుంటా అంటే మేము ఉన్నాం, మీరు మాకు ఇస్తేనే మేము సపోర్ట్ చేస్తాము అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇజ్జత్ తెత్తుమా అన్నట్టు మాట్లాడుతున్నాడు. నేనేమన్నా నేను అప్పుడే అన్నా అంటే బ్యాగ్ ఇవ్వకపోతే ఇజ్జత్ ఇవ్వము మనుషుల కన్నా. నువ్వు ఇజ్జత్ ఇవ్వకపోతే మేము కూడా ఇజ్జత్ ఇవ్వము. మేము కూడా ఏం తక్కువ కాదనుకున్నాను. అదర్ చూసా లంజోకులను వెళ్తే కాదు ఫస్ట్ మన సైడ్ నుంచి. కాశ్మీర్ అసొంటోళ్ళు మనం శిరస్సు వంచేది కేవలం మాతృభూమిని ముద్దాడడానికే కానీ శత్రువుకి భయపడి సిగ్గుతో కాదు. ఇది శేషనాగ్ అన్నమాట. శివుడు పార్వతితో పోతున్నప్పుడు మెడలున్న పాముని ఇడిచిపెట్టేసిండు అనమాట. అది ఈ వాటర్ ఇడిచిపెట్టేసిండు. పార్వతీదేవి అడిగింది అనమాట, చనిపోకుండా ఉండడానికి ఉంటది కదా అమృతం ఇష్టి అడిగింది అనమాట పార్వతి అడిగితే సరే చెప్తా అని చెప్పేసి ఎవ్వరి లేని గృహకు తీసుకెళ్ళింది. అదే అమర్నాథ్ గృహ. వస్తున్నప్పుడు మెడలున్న శేషనాగు, నంది అన్ని ఒక్కొక్క తాను వదులుకుంటూ వచ్చిండు. మెడలున్న నాగు వదిలేసిందే ఇది శేషనాగు. అక్కడ కనిపిస్తుంది ఆ వాటర్ లోనే వదిలేసిండు అనమాట శివుడు. దాన్నే శేషనాగు అంటారు. వ్యూ చూసిన ఎంత బాగుందో.
చందన్వాడు చేసినాగు చందన్వాడిలో చంద్రుని వదిలేసింది అనమాట. చేసినాగులో నాగుని వదిలేసింది ముందట. ఇంకున్నాయి ఆ ముందట వెనక నేను చెప్తా ఏందో. చేసినాగు ఆడ కనిపిస్తుందా నీకు బేస్ క్యాంప్? ఆడికి పోవాలి మనం. ఆడికంటే అది దాటాలి, కొంచెం ముందట పోవాలి. 500 meters పోవాలి. ఆడ నుంచి ఒక 500 meters వెనక్కి వస్తుంది. ఆప్ కాసే ఆకాశం పట్టుకోవచ్చేమో అనిపిస్తుంది అది చూస్తుంటే. శివయ్య, ఇంత మంచి ప్లేస్ చూపిస్తాం అనుకోలే నేను. ఇప్పుడే వచ్చినాం. ఏంటో ఇంకా నైట్ స్టే. హర్ మహాదేవ్. మార్నింగ్ 8 కి స్టార్ట్ చేసినాం. వచ్చే లోపల 8 అయింది. 12 hours చేసినాం ట్రెక్కింగ్. ఎన్ని కిలోమీటర్స్ అంటే 14 వచ్చింది. చూస్తా నా స్టెప్ కౌంట్స్ లో, నేను చూస్తా డిస్ప్లే చేస్తా. వచ్చిండొచ్చు 14 వచ్చిండొచ్చు. నిమ్మలంగా వచ్చినాం, చాలా మెల్లగా వచ్చినాం. మేము మధ్యలో ఇంకా రెస్ట్ తీసుకున్నాం. ఒక 1 hour ఛార్జింగ్ పెట్టుకొని ఒక 1 hour పడుకొని లేచి వచ్చినాం. నిమ్మలంగా వచ్చినాం. టెన్షన్ ఏం లేదు. శివయ్య అలా పిలుస్తా, శివయ్య లీలా అందరూ యూత్ తప్పకుండా రావాలి. శివయ్య జాయింట్ కొడతాడని చెప్పేసి నేను కూడా జాయింట్ కొడతా అనడం కాదు. శివయ్య ఈ రూట్ లో మీరు కూడా ఈ రూట్ లో నడవాలి. జాయింట్ కొట్టడమే కాదు, శివయ్య ప్రసాదం అనుకొని జాయింట్ కొట్టడమే కాదు, శివయ్య లెక్క కూడా నడిచి చూపించాలి. హర్ మహాదేవ్. 12 hours అయింది మాది. Later that night. ఇప్పుడే టెంట్ క్యాంప్ లోకి వచ్చినాం. పర్సన్ కి 600. మనోళ్ళు చెప్పిన మన చేయి కింద పోరాలు అది కొంచెం ముందరికి పంపించిన చీరు. వాళ్ళు ఒక 2 తీసుకురు, 2 తీసేసి టెంట్ క్యాంప్ లోకి వెళ్ళిపోరు. మేము 10-20 minutes తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నాకు మా ఓన్కి అయితే తప్పింది. ఆయన జ్వరం పట్టింది, దానికి పన్నాడు, చాలా ఎక్కువ అయిపోయింది. ప్లస్ అన్నాడు. మా స్టెప్ కౌంట్స్ వచ్చేసి 20,000 అయింది. కిలోమీటర్ వచ్చేసి 17 అయింది. స్టెప్ కౌంట్ వచ్చేసి 29,000 అయింది. రేపు మార్నింగ్ ఏందనేది నేను రేపు మార్నింగ్ చెప్పి. ఇప్పుడైతే వండుకుందాం. ఇంకా మస్తు అలిసిపోయినాం. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.